ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా పవన్ కళ్యాణ్ గారి స్థాయి నిలబడిపోయింది. నిజంగా చాలామందికి ఇప్పుడున్న రాజకీయ నాయకులు కావచ్చు, లేదంటే చాలా గతంలో ఎంతో పండిపోయినటువంటి రాజకీయ నాయకులకు కావచ్చు, అంతు చిక్కనటువంటి పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ నిజంగా ఈరోజు ఆయన స్ట్రాటజీయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుతుందని చెప్పాలి. నిజంగా ఏమోనండి, నిజంగా పవన్ కళ్యాణ్ గారు మీకున్నటువంటి అంత దూరదృష్టితో నిజంగా ఈ రోజు వరకు 10 ఏళ్ల పాటు పార్టీని నడిపి ఎన్నో మాటలు పడి ఈ స్థాయికి రావటమే కాకుండా అసలు మీరు ఇబ్బంది పడ్డారు, మీ నాయకుల్ని ఇబ్బంది పెట్టారు, మీ కేడరు చాలా దారుణంగా ఇబ్బంది పడింది. మీకు తెలుసు అనుకుంటా, నాకు తెలిసి అందుకే అనుకుంటా ముందుకు నుంచే చాలా పగడ్బందీగా చాలామంది బూత్ స్థాయి కమిటీలు లేవు, లేకపోతే మండల స్థాయి కమిటీలు లేవు, జిల్లా స్థాయి కమిటీలు లేవు, కొన్ని నియోజకవర్గ స్థాయిలో కమిటీలు లేవు అని చెప్పి దీనికి వేయలేకపోయింది పవన్ కళ్యాణ్ గారి పార్టీ అని చెప్పి. అది ఎందుకు వేయలేదు ఏంటి అనేది అందరికన్నా కూడా పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు అని చెప్పి ఇప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ ఈరోజు చాలామందికి ఉపయోగపడుతుంది. ఇది కదా స్ట్రాటజీ అంటే, ఆయన ఎందుకు ఎంతలా ఓపిక పడి నిలబడ్డారు అనేది చాలామందికి ఇప్పుడు తెలిసి వస్తుందని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే వైసీపీ మొన్న ఎలక్షన్స్ రోజున పల్నాడులో కావచ్చు, రాయలసీమలో కావచ్చు, చిత్తూరు ఇలాంటి ఏరియాలో కొన్ని ఏరియాల్లో అసలు విపరీతమైన దాడులు చేసింది. అంటే టీడీపీ కేడర్ కూడా దానికి తిరుగుబాటు చర్యగా వాళ్ళు కూడా చేశారు. కానీ ఎక్కడ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు చాలా బలంగా వెనకుండి ఉన్నారు, కానీ ఎక్కువగా బయటికి రాలా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అది ఆలోచించారా అనిపించింది. ఎందుకంటే వాళ్ళని ముందే బయటికి నుంచోబెడితే వాళ్ళని ఎదగనివ్వరు, అంతేకాకుండా వాళ్ళ మీద తిరిగి దాడులు చేస్తారని చెప్పి గ్రహించారు. కాబట్టే ఆయన చాలా ఓపిక్గా ఎంతమంది అసలు కేడర్ లేదు, నాయకులు లేరు, లేదంటే కమిటీలు లేవు అని చెప్పి చిన్నబుచ్చినట్టుగా మాట్లాడినా కూడా పార్టీ నాయకుల గురించి కావచ్చు, ముఖ్యంగా జన సైనికుల గురించి, వీర మహిళల గురించి ఆలోచించారు. కాబట్టే ఆయన అన్ని మాటలు పడి పార్టీని నిలబెట్టుకుంటూ వచ్చారు, వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారు. అది ఈరోజు జనసేన పార్టీ చాలా బలంగా వర్క్ చేసిందని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా పిఠాపురం నుంచి 21 కాన్స్టిట్యున్సీలు మొదలు పెడితే చాలా బలంగా కొంతమంది టీడీపీ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా జనసేన కేడరే చాలా బలంగా నిలబడగలిగారంట. అంటే వైసీపీని తట్టుకోవడంలో కొంత టీడీపీ వాళ్ళు కూడా వెనకంజ వేశారంట. కానీ జనసేన పార్టీ జన సైనికులు మాత్రం మీరు తప్పుకుంటే తప్పుకోండి, అవసరమైతే మేము ముందుంటాం అని చెప్పి ఒక ధైర్యంగా నుంచోబెట్టారు. అంటే వాళ్ళకు ఒక ధైర్యాన్ని ముందే పవన్ కళ్యాణ్ గారు నేర్పించి ఒక నిలబడగలగటం, ఎలా నిలబడాలి, ఏం చెయ్యాలి, అంటే వైసీపీ లాంటి పార్టీని, అధికార పార్టీని ఎదుర్కోవాలంటే ఒక జన సైనికుడి వల్లే అవుతుంది, ఒక వీర మహిళ వల్లే అవుతుంది అనుకునే స్థాయికి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళని రాటు తేల్చారని చెప్పాలి. ఈసారి ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాను కదా, ఆయన స్ట్రాటజీ, ఆయన ఓపిక, ఆయన పట్టుదల, రాష్ట్రానికి మంచి చేయాలి ఒక మంచి ఆలోచనతో ఆయన ఇంత పట్టుబట్టి ఈ స్థాయి వరకు నిలబడ్డారు, ఎన్నో మాటలు పడ్డారు. కానీ నిజంగా అంటే బీజేపీ పార్టీ పొత్తులో రానని చెప్పినా కూడా రావాలి, మీరు నా కోసం అని చెప్పి నేను మీతో ఉంటానని చాలామంది చెప్పారు కూడా. అంటే బీజేపీ పార్టీ అవసరమైతే పవన్ కళ్యాణ్ గారు మీరు మాతో ఉండండి, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మిమ్మల్ని మేము చూసుకుంటూ అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పర్లేదు, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది అని చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ గారు వినకుండా ఏమి నా గురించి కానీ, నా పార్టీ నాయకుల గురించి కానీ నాకు ఇబ్బంది లేదు, నాకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యం, నాకు పదవి వస్తుందని ఇంకొకటి వస్తుందని కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారు దాని మీద నిలబడ్డారు. కాబట్టి అటు టీడీపీకి నిజంగా చెప్పాలంటే చంద్రబాబు గారు జైల్లోకి వెళ్ళినప్పుడు పార్టీని విపరీతంగా డెవలప్ చేసుకునే అవకాశం కనిపించింది. నిజంగా చెప్పాలంటే ఆ టైంలో టీడీపీ కేడర్ కావచ్చు, వైసీపీ నుంచి వచ్చినటువంటి కేడర్ కావచ్చు, మొత్తం అందరినీ తీసుకుని పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీని మినిమం ఒక 100 స్థానాల్లో చాలా బలంగా పనిచేసే స్థాయి తీసుకోవచ్చు. కానీ ఆ ఆలోచన కాదు, అసలు ఒక్క అవకాశం కూడా వైసీపీకి ఇవ్వకూడదు. ఎందుకంటే ఒక్క అవకాశం వల్ల మళ్ళీ వైసీపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అధికారంకి వస్తే చాలా దారుణంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి అని ఆలోచించి
నిజంగా మీది మా చెడ్డ దూరదృష్టి అండి బాబు పవన్ కళ్యాణ్ గారు. అంత దూరదృష్టి ఉండబట్టే నిజంగా ఆయన అంత ఓపికగా 10 ఏళ్ల పాటు ఈ స్థాయి వరకు తీసుకొచ్చారు. అంత బలంగా పోరాడగలిగారు. వైసీపీ తట్టుకోకున్న వాళ్ళని తట్టుకోలేక టీడీపీ కేడరే చాలామంది భయపడిపోయినా కానీ, పవన్ కళ్యాణ్ గారు టీడీపీ కేడర్ కూడా భరోసా ఇస్తూ చంద్రబాబు గారి అరెస్ట్ టైంలో కావచ్చు, ఆయన్ని వాళ్ళ మీద దాడులు చేస్తున్నప్పుడు కావచ్చు, ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ గారే అంత అంటే ఈ కూటమికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక అద్భుతమైనటువంటి ఆహ్, పనితీరు కనబరిచే పోరాట ప్రతిమ చూపించి ఈసారి అధికారాన్ని ఆయన తీసుకురావటంలో ముఖ్యంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నిలిచింది మాత్రం పవన్ కళ్యాణ్ గారనే మాత్రమే. ఏం సందేహం లేదు. ఏ పార్టీ మాది కాదని నాదని చెప్పుకున్నా కానీ వాళ్ళు ఇంటర్నల్‌గా చాలా క్లియర్‌గా తెలుసు. టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, లేదంటే జనసేన కావచ్చు, కొంతమంది చంద్రబాబు గారి వల్ల వచ్చిందనో టీడీపీ చెప్పుకున్నా, బీజేపీ వల్ల వచ్చిందని వాళ్ళు చెప్పుకున్నా, లేదంటే ఇంకొకళ్ళు చెప్పుకున్నా గానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమేనండి. అంతా పట్టుబట్టి, అంతా నిలబడి, అందరం కలుద్దాం, కలిసి పనిచేద్దాం, ఎన్ని మాటలన్నా సీట్లు మీరు ఇంతేనా, ఇంకోటని చెప్పుకున్నా గానీ, ఆయన ఎక్కడా వినకుండా అసల ఎలా అంటే గుండెని రాయి చేసేసుకుంటారంటారు కదా! అలా చేసుకొని నిలబడిపోయారు. నిజంగా ఏదేమైనా గానీ పవన్ కళ్యాణ్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి.